చెప్పేవాణ్ణి అడిగేవాణ్ణి అయితే ఎప్పుడు ఆ పని చేసుండేవాణ్ణి. చెప్తే గొడవలు తప్ప ఉపయోగం ఉండదు నాన్న. మీ అనుమానం తీరింది కదా, ఇక నేను వెళ్ళనా? శ్రీ, ఏంటమ్మా? సుజాతకి ఓ చెల్లెలుందట, నువ్వెప్పుడైనా చూసావా? గొప్పింటి కోడలయిందని ఎప్పుడూ మా ముందు చెప్తుండేది. 1-2 సార్లు సుజాత చెల్లెల్ని చూసే ప్రయత్నం కూడా చేశాం, కానీ కుదరలేదు. చిన్న మేనకోడలికి మా బాధను చెప్పుకుంటే గుండెల్లోని బాధ కొంతైనా కరుగుతుందని ఆశపడుతున్నాం. సుజాత చెల్లెల్ని ఎప్పుడైనా చూసావా? చూడలేదు నాన్న. పేరైనా తెలుసా? అడగలేదు నాన్న. కానీ సుజాత ఒక మాట చెప్పింది, తన చెల్లెలు కూడా అవనిలా ఉంటుందంట. అవనిని చూసిన ప్రతిసారి తన చెల్లెలే గుర్తుకొస్తుందంట. అవనిని తనింట్లో మరికొద్ది రోజులు ఉంచుకోవడానికి తన ఆర్థిక పరిస్థితి సహకరించలేదు, కానీ లేదంటే ఎన్ని రోజులైనా ఉండనిచ్చేదంట. సమయం వచ్చినప్పుడు చిన్న మేనకోడల గురించి కూడా తెలుస్తుందిలే నాన్న. వేదవతి గారు, బాగున్నారా? బాగున్నామండి. నిహారిక ఎలా ఉంది? మా ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఉన్నట్టే. పద్ధతులన్నీ బాగా నేర్చుకుంటుందా? అలా అడుగుతావేంటి? మన అమ్మాయికి తెలియనివా? అయుండొచ్చు. కాకపోతే వేదవతి గారి ఇంటి ఆచారాలు వేరు కదా. మరికొన్ని రోజులుంటే మా ఇంటి పరిస్థితులు పూర్తిగా అర్థమైపోతాయి. మిగిలిన విషయాలు కూడా నేర్చుకుంటుంది. ఆలస్యం చేయకుండా తొందరగా పెళ్లి జరిపించేస్తే మంచిదని మా అభిప్రాయం. ఈ విషయం గురించి ఎప్పటికప్పుడు పంతులు గారితో మేము మాట్లాడుతూనే ఉన్నాం. ఇంటి పరిస్థితులను బట్టి మాకు తొందరగానే ఆ కార్యక్రమం జరిపించేయాలనే ఉందమ్మా. ముహూర్తం లేందే ఏ పని ముట్టలేం కదా. ఆలస్యం కొన్ని విషయాల్లో అనర్థాలకు మూలం అంటారు. ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. నిదానం ప్రధానం. మీరు తొందరపడి మమ్మల్ని కంగారు పెట్టకండి. అన్నీ సవ్యంగా జరుగుతాయి, సరేనా? ఇక మేం బయలుదేరుతాం. మంచిదండి. వస్తామండి. పదండి. వీళ్ళ ఇంట్లో లేరు కాబట్టి ఈ టైంలోనే బయటికి వెళ్ళిపోవాలి. నైట్ తిరిగొచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళావని అడిగితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని మానిచ్చేసేయచ్చు. బయటికి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. అత్తయ్య మావయ్యలు వచ్చేలోపు ఇల్లు దాటేస్తుంది. నిహారికను ఎలాగైనా పట్టించాలి. అత్తయ్య వాళ్ళు తొందరగా వస్తే బాగుండేది.
ఎక్కడికి వెళ్తున్నావు నిహారిక? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి ఏంటి అంటూ అడగకూడదని మీకు తెలీదా? మాకు చెప్పడానికి కూడా సెంటిమెంట్స్ అడ్డొస్తున్నాయా? టైం అవుతుంది, నేను తర్వాత చెప్తానులే అక్క. ఉం? అమ్మయ్యా, వచ్చేశారు. ఇక నా ప్లే మొదలు పెడతాను. ఛా, 2 నిమిషాల ముందు బయలుదేరుంటే బాగుండేది. ఈ కవర్ మీద పొరపాటున అనుమానం వచ్చిందంటే దొరికిపోతాను. ఎలా తప్పించుకోవాలి? ఎక్కడికమ్మా? నేను అడిగితే అలా అడగకూడదని తెలియదా అంది అత్తయ్య గారు. ఈ బట్టలతో నేను బయలుదేరానని అవని ముందే చూసి ఇలా ప్లాన్ చేసిందన్నమాట. పట్టు చీరన్నావు కదమ్మా? ఆ, అత్తయ్య, అది అది బుక్ చేసింది. అయిపోయాను. అవ్వా, నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుంటావా నిహారిక? చీరల్లో పద్ధతిగా ఉన్నావని అందరూ అనుకుంటున్నారు. నీ ఒరిజినల్ కాస్ట్యూమ్స్ ఇవా? నిహారిక బట్టలావని? అవును శ్రీకర్ గారు. మరీ ఐటమ్ సాంగ్ డ్రెస్సుల్లో ఉన్నాయి కదా? అదే కదా. నిహారిక, నువ్వు చాలా ట్రెడిషనల్ అనుకున్నాను. వాట్ ఇస్ దిస్ నిహారిక? ఇలాంటివి మా వంశంలో ఎవ్వరూ వేసుకోలేదు, వేసుకోరు కూడా. ఇవి బయట వాళ్ళు చూస్తే మా ఫ్యామిలీకి ఎంత పరువు తక్కువ. అంటే ఆంటీ వాళ్ళను నువ్వు మోసం చేసావన్నమాట. దొరికిపోయింది, ఇక తప్పించుకోలేదు. అమ్మ చేతిలో దెబ్బలు తప్పవు, అమ్మ బయటకు గెంటేయడం తప్పదు. నీకిలాంటి అలవాట్లున్నాయని మాతో ఎందుకు ముందే చెప్పలేదు? ఇంతసేపు మంచితనంతో చెప్పాను, ఇప్పుడు మీ పద్ధతిలోనే చెప్తాను. నేను బయటికి పోను. నిహారికను కోడలిగా ఆ ఇంటికి రానివ్వను. మా నిహారిక గురించి నీకు పూర్తిగా తెలియదు. ఒక్కసారి పట్టుపట్టి గ్రౌండ్లోకి దిగిందంటే గెలుపుతో వెనక్కి తిరిగి వస్తుంది. ఆ గెలుపుని అడ్డుకోవడం కోసమే వచ్చాను. నేను వెనుకకు తగ్గే సమస్య లేదు. మా నిహారిక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుందంటే అడ్రస్లు కూడా ఉండవు. కూతురు చేస్తున్న తప్పులను చూసి మందలించాల్సింది పోయి నాది తప్పన్నట్టు మాట్లాడుతున్నారు. తప్పు నిహారిక కంటే ఎక్కువ మీ వైపే కనబడుతుంది.
నిహారికను వేదవతి గారింటికి కోడల్ని కానివ్వను. మీరేం చేస్తారో మీ కూతురేం చేస్తుందో చేసుకోండి. హలో, నేనే చేద్దామని అనుకుంటున్నానక్క. హాస్పిటల్లో ఉన్నారా, ఇంటికొచ్చేసారా? ఇంటికొచ్చేసాం అవని. ఆపరేషన్ అయిపోయింది కదా. సౌమ్యకి ఇప్పుడు ఎలా ఉంది? నీ దయ వల్ల బాగానే ఉంది. నా బిడ్డ ప్రాణాన్ని కాపాడా. నీ రుణం ఎలా తీర్చుకోగలను? ఇలాంటి మాటలు మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. మన మధ్య రుణాలేంటక్కా? ఇంకోసారి అలా అన్నావంటే బాగుంటుంది చెప్తున్నాం. ఆయన ఇందులో నాదే ఏముందక్కా? దేవుడ్లాంటి శ్రీకర్ గారి దయ తప్ప. ఆయనే గనక సమయానికి సహాయం చేయకపోయి ఉంటే అల్లాడిపోయేవాళ్ళం. అమ్మా, పిన్నితో మాట్లాడతాను. సౌమ్య మాట్లాడుతుందంటవని. హలో పిన్ని. చెప్పు తల్లి. నాకు చాక్లెట్స్ కొంటున్నావు, బట్టలు కొంటున్నావు, స్కూల్ ఫీజులు కడుతున్నావు. ఇప్పుడు నన్ను ఆపద నుంచి కాపాడావు. చాలా చాలా థ్యాంక్స్ పిన్ని. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు నాన్న? చెప్పాలి పిన్ని, ఎందుకంటే నువ్వు నా కోసం. దారిలో నిహారిక వాళ్ళ పేరెంట్స్ కనబడితే గట్టిగా బుద్ధి చెప్పాను. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిహారిక గురించి తెలియడానికి పెద్ద యుద్ధమే చేయాల్సొస్తుంది. చాలా సందర్భాల్లో నాకంటే తెలివిగా ప్రవర్తిస్తుంది. ఈరోజు ఇంట్లో ఒక సంఘటన జరిగింది. తన గురించి బయట పడిపోతుంది అనుకునే లోపే మొత్తం రివర్స్ చేసేసింది. నిహారిక ఎన్ని చేసినా న్యాయం నీ వైపుంది. గడువులోగా నువ్వే గెలుస్తావని ఆ నమ్మకం నాకుంది. పట్టు వదలని విక్రమార్కుల్లా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. మనం ఎన్ననుకున్నా తుది తీర్పు కాలానిదే కదా. ఒకసారి ఇంటికొచ్చి వెళ్ళరాదు? సౌమ్య ఆపరేషన్ సక్సెస్ అయితే గుడికొస్తానని మొక్కుకున్నాను. ముందు గుడికెళ్ళొస్తాను. సరే అయితే. సరే అక్క, ఉంటాను. ఏమైందమ్మా? కళ్ళు తిరిగినట్టు అనిపించింది. కాలు స్లిప్ అయ్యి అలా పడిపోయాను. ఎవరైనా వెళ్ళి మంచినీళ్ళు తీసుకురండి అమ్మా. సరే పూజారి గారు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నాను, ఎప్పుడు ఇలా జరగలేదు పూజారి గారు. దెబ్బలేం తగలలేదు కదమ్మా? ఏం కాదులే. శరీరానికి గాయం కాకపోవచ్చు కానీ మనసెందుకో ఆందోళనగా ఉంది. భగవంతుని సమక్షంలో జరిగే ప్రతి కార్యం వెనక ఖచ్చితంగా ఒక కారణం ఉంటుందమ్మా. అది సమయం ఆసన్నమైనప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇదిగో కొంచెం వాటర్ తాగమ్మా. థ్యాంక్స్ అమ్మా. పర్వాలేదమ్మా, బయలుదేరుతాను. జాగ్రత్త అమ్మా. మెల్లగా మెల్లగాలేమ్మా. పర్లేదండి, థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. పర్వాలేదమ్మా, జాగ్రత్తమ్మా. ఆ స్టాఫ్ మీదే చేయి చేసుకుంటావా? రేయ్, నీ ఫోన్ ఇవ్వరా అన్నా. హలో, నేను నాగేంద్ర. నీ నంబర్ నుంచి చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదని వేరే నంబర్ నుంచి చేస్తున్నావా? ఆ టెండర్తో నా లైఫ్ మరో మెట్టెక్కుతుంది, అర్థం చేసుకో. 100 నంబర్లు మార్చి చేసినా నాది సేమ్ ఆన్సర్, గుర్తుంచుకో. అయితే మనసు మారదన్నమాట. అది ఇంకా అర్థం కాలేదా నీకు? నీకే నీ భవిష్యత్తు గురించి
అర్థం కావట్లేదు. వార్నింగా? అంతవరకు తెచ్చుకోవనుకున్నాను, కోరి కోరి మరీ తెచ్చుకున్నావు. ఇంకొక్కసారి నాకు నీ నుంచి కాల్ వచ్చిందంటే అరెస్ట్ అవుతావు. మైండెడ్. నన్ను అరెస్ట్ చేస్తావా? బయటికి రాకుండా కూడా చేస్తాను. అంత ఈజీ అనుకుంటున్నావా? నా ఫ్యామిలీ గురించి తెలిసే మాట్లాడుతున్నావా? డిస్కషన్ వద్దు, ఫైనల్ డెసిషన్ ఏంటి? ఆశలు వదులుకో. నేను నా కంపెనీకి మోసం చేయలేను. దట్స్ ఆల్. నాన్న బుజ్జి బంగారం అంటూ నచ్చ చెప్పి చూశాను. నా దారికి రాకుండా ఈ నాగేందర్నే కొట్టాడు. రే శివ, వాడికి మనం ఇచ్చిన టైం అయిపోయింది. ఇంకా వాడికి బతికే టైం ఇవ్వకూడదు. పదండ్రా. నా తాళి ఎక్కడ పోయింది? ఆయనకేం కాకూడదు. ఆయన క్షేమంగా ఇంటికి చేరుకోవాలి. నీతి నిజాయితీ అంటూ కొటేషన్ చెప్పాడు. ఇప్పుడు పైకి వెళ్ళి ప్రవచనాలు చెప్పుకుంటాడు. రే శివ, అన్నా నీ తమ్ముడికి ఉద్యోగం లేదన్నావు కదా? అవునన్నా. ఏదో రకంగా వీడి సీట్లో కూర్చోబెడదాం. అలాగే అన్నా. మన పనులు సులువుగా అయిపోతాయి. పదండ్రా. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈయనని ఎలాగైనా బ్రతికించండి డాక్టర్. మీ కాళ్ళు పట్టుకుంటాను. అటాక్ జరిగి ఎంతసేపు అయింది? ఒక అరగంట అయింది డాక్టర్. బ్లడ్ చాలా పోయినట్టు అనిపిస్తుంది. మా ప్రయత్నం మేము చేస్తాం. ఈయన నాకు ప్రాణాలతో కావాలి డాక్టర్, లేదంటే నా ఊపిరి ఆగిపోతుంది. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఎమర్జెన్సీకి తీసుకురండి. ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను. సరే పంతులు గారు, మీరెప్పుడు చెప్తే అప్పుడు మేము సిద్ధంగా ఉంటాం. ఇక మీరు మీ కార్యక్రమంలో ఉండండి. ఎల్లుండి వస్తానన్నారు. సరేనండి. శ్రీకర్ గారు ఇంకా ఇంటికి రాలేదా? రాలేదమ్మా. ఈ రోజు తొందరగానే వస్తానని చెప్పాడు, ఇంకా రాలేదేంటి? ఇద్దరం కలిసి సరదాగా అలా బయటకు వెళ్దామని అనుకున్నాను. ఫోన్ చేసి రమ్మని చెప్పండి మామయ్య. సరే అమ్మా.
శ్రీకర్ గారికి ఇలా జరిగిందని వెంటనే అత్తయ్య మావయ్యలకు తెలియజేయాలి. లేదంటే ముందు ఎందుకు చెప్పలేదని అంటారు. తొందరపడి చెప్తే అత్తయ్యకు ఏమవుతుందా అని మరోవైపు భయంగా ఉంది. ఏం చేయాలి? ఫోన్ రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లేదమ్మా. మరోసారి ట్రై చేయండి. ఇంత పెద్ద విషయం చెప్పకపోవడం నాది తప్పవుతుంది. ఏది జరిగితే అది జరుగుతుంది. చెప్పేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, అతని పాకెట్లో ఉంది. ఇందాక నుంచి రింగ్ అవుతుంది. ఎక్కడున్నావు? బయలుదేరావా? మాట్లాడవేంట్రా? అంకుల్. అవునీ? వాడి ఫోను నువ్వు లిఫ్ట్ చేసావేంటమ్మా? అవని శ్రీకర్ గారి దగ్గర ఎందుకుంది? ఇలా ఇవ్వండి మామయ్య. నేను మాట్లాడుతున్నాను కదమ్మా, కాస్త ఓపిక పట్టు. అయితే స్పీకర్ ఆన్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మాట్లాడండి. అమ్మా అవని, ఎక్కడున్నారు మీరు? శ్రీకర్ ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేసావు? హాస్పిటల్లో ఉన్నాము. హాస్పిటల్లోనా? ఎందుకు? ఏమైంది? శ్రీకర్ గారిని ఎవరో కత్తితో పొడిచారు. ఏంటి నువ్వు చెప్పింది నిజమా? ప్రస్తుతం శ్రీకర్ గారు చావు బతుకులతో పోరాడుతున్నారు. డాక్టర్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నా కొడుకు ఏమీ కాకూడదు. మేము వెంటనే బయలుదేరుతాం. ఏ హాస్పిటల్లో ఉన్నారు? పిఆర్ హాస్పిటల్. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాం. శ్రీకర్ గారి మీద కత్తితో దాడి చేయడం ఏంటి? ఆయనకేం కాదు కదా అత్తయ్య. తొందరగా వెళ్దాం పదండి. ఒక్క నిమిషం ఉండండి. ఆపరేషన్ పూర్తి కావడానికి 2 గంటల సమయం పడుతుంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. తన అదృష్టం ఎలా ఉందో. అమ్మ నిహారిక, చెప్పండి అత్తయ్య. నీకు కాబోయే భర్త ప్రాణగండం నుంచి బయటపడాలని గుడికి వెళ్ళి మొక్కుకుని రామ్మా. మానవ ప్రయత్నానికి దైవ బలం కూడా తోడవ్వాలి. నువ్వు వెళ్ళి శ్రీకర్ పేరున హర్షణలు పూజలు చేయించిరామ్మా. కాబోయే భార్య చేసే పూజల వలన తాళి కట్టబోయేవాడికి మంచి జరుగుతుంది. ఇలాంటి విషయాలు నీకు తెలియనివి కావు. పెద్దావిడ పిచ్చి పరాకాష్ఠకి చేరింది. లేదంటే ఈ సెంటిమెంట్స్ ఏంటి?
పొరపాటున పడేసుకున్నట్టున్నారు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీ తాళ్ళు ఏమైనా పోయిందా? లేదండి, ఇదిగో ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఏం వెతుక్కుంటున్నారు? మీ తాళ్ళు ఏమైనా పడేసుకున్నారా? అదేం లేదమ్మా, కొంగును ముడేసుకున్న డబ్బులు జారి పడిపోయాయి, అవే వెతుక్కుంటున్నాను. మరెవరిదై ఉంటుంది? తొందరలో శ్రీకర్ గారు నా మెడలో ఇలాంటి తాళిని కట్టబోతున్నారు. దాంతో జీవితాంతం నేను ఆయనకు సొంతం, ఆయన నాకు సొంతం. అవనికి పెళ్లి కాలేదు కదా? పూజారి గారు అలా చెప్పారేంటి? అక్కడ ఆపదలో ఉన్నది నాకు కాబోయే భర్త శ్రీకర్ గారు. మరి అవని భర్త ఆపదలో ఉండడం ఏంటి? నేనేం చూస్తున్నాను? అసలు ఏం జరుగుతుంది? నాకు మెంటల్ ఎక్కుతుంది. నా కొడుకు జీవితంలో ఇంత పెద్ద గంట ఉందని ముందే తెలుసుంటే ఈ పరిస్థితి రానిచ్చేదాన్నే కాదండి. వాడితో మృత్యుంజయ యాగాలు చెయ్యించుండేదాన్నండి. ఆంటీ, ఆంటీ, అవని, శ్రీకర్ గారికి ఆపరేషన్ జరిగిందా? డాక్టర్స్ ఏమన్నారు? శ్రీకర్ గారికి ఇప్పుడు ఎలా ఉంది? ఆపరేషన్ పూర్తయింది, ప్రాణహాని లేదు. మన శ్రీకర్ మనకి దక్కాడమ్మా. ఇప్పుడు వెళ్ళి చూడొచ్చా? ఇందాకే ఐసీయూలోకి షిఫ్ట్ చేశారమ్మా, ఇంకా ఎలా చేయట్లేదు. కాసేపు పైకి పంపిస్తారు. బయట నుంచి అయితే చూడొచ్చమ్మా. అత్తయ్య, అత్తయ్య, మీరు చెప్పినట్టే గుళ్ళో నా కాబోయే భర్త పేరున
అర్చనలు పూజలు చేయించాను. ఆయన కోసం దేవుడి బొట్టు తీసుకొచ్చాను. వెళ్ళి పెట్టొస్తాను. 5 నిమిషాలు ఆగమ్మా. డాక్టర్ వచ్చి పర్మిషన్ ఇస్తే వెళ్దాం. అమ్మా అవని, నిహారికకి తనకి కాబోయే భర్త పట్ల ఎంత ప్రేమ బాధ్యత ఉన్నాయో చూడు. గుడికి వెళ్లి కఠినంగా పూజలు చేసింది కాబట్టే మన శ్రీకర్ని దక్కించుకోగలిగాం. లేదంటే ఈ క్షణం మన పరిస్థితి ఏంటో ఆలోచించు. ఎన్ని పద్ధతులు తెలిసిన అమ్మాయి కోడలుగా రావడం నిజంగా మా అదృష్టం. అయ్యో, అంత మాట పదే పదే అనకండత్తయ్యా. నాకు నరదిష్టి తగులుతుంది. నిహారిక, అవని కూడా ఈ విషయంలో మనకి చాలా మేలు చేసిందమ్మా. సమయానికి తీసుకొచ్చి జాయిన్ చేసింది. అవని కాకపోతే దారిన పోయేవారు ఎవరైనా తీసుకొచ్చి ఉండేవారేమో అత్తయ్య. అలా అనకమ్మా. దారిని పోయేవాళ్ళు ఇలాంటి విషయాల్లో అంత డేర్ చేయలేరు, కుటుంబ సభ్యులు తప్ప. అవని కూడా మన కుటుంబంలో ఒక సభ్యురాలు కాబట్టే తీసుకురాగలిగింది. నేనెంత ట్రై చేస్తున్నా క్రెడిట్ మాత్రం షేర్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఏంది ఏం రాసినవాడా? సార్, బర్త్డే ఎవరు సార్? నీ నవ్వుకి పక్కింటోళ్ళు పరుగునొచ్చేలా ఉన్నారు. సెంటిమెంట్ సీన్ లో కన్నీరునైనా కంట్రోల్ చేసుకోగలను గాని కామెడీ సీన్ లో నవ్వుని కంట్రోల్ చేసుకోలేను. అదంతా ఈవినింగ్ నుంచి మేమందరం ఎదురు చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళారత్తయ్య? నిహారిక, అవని, శ్రీకర్లు కూడా కనిపించట్లేదు. మీరందరూ కలిసి బయట ఏ షాపింగ్ కు వెళ్లారనుకున్నాము. షాపింగ్కి కాదు, హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి ఎందుకమ్మా? శ్రీకర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఏమైందమ్మా? శ్రీకర్ మీద ఎవరో అటాక్ చేశారు. కత్తిపోట్లు బాగా తగలడం వలన కండిషన్ సీరియస్ అయింది. దేవుని దయ వల్ల ఇప్పుడు సేఫ్ గా ఉన్నాడు. మరి ఈ విషయం మాకు ఫోన్ చేసి చెప్పాలి కదా నాన్న, మేం కూడా వచ్చేవాళ్ళం కదా. ఇంతకీ ఏ హాస్పిటల్లో ఉన్నాడు నాన్న? మేము వెళ్ళి చూసొస్తాం. మార్నింగ్ డిశ్చార్జ్ అయి వచ్చేస్తారు రాదా? నిహారిక అవనులిద్దరూ శ్రీకర్ దగ్గరే ఉన్నారా? నిహారిక ఉంది. అవని ఎవరినో ఫ్రెండ్ని కలవడానికని వెళ్ళింది. సరైన సమయంలో అవని శ్రీకర్ని హాస్పిటల్కి తీసుకెళ్లకపోయుంటే మాత్రం చాలా ప్రమాదం జరిగుండేది. అవనికి మన కుటుంబంతో ఏ రుణం ఉందో గాని ఆ రుణం తీర్చుకుంటున్నట్టు అనిపిస్తోంది. అలాంటి అమ్మాయిలు ఈ రోజుల్లో ఉండడం చాలా అరుదు. నిహారిక కూడా గుడికి వెళ్లి పూజలు చేసి వచ్చింది. తను చేసిన పూజల ఫలితం వల్లనే శ్రీకర్కి ప్రమాదం తప్పిందమ్మా. నిహారిక గుడికి వెళ్లి పూజలు చేసిందా? అవునమ్మా. దేవుని బొట్టు కూడా తీసుకొచ్చి శ్రీకర్ నుదుటను పెట్టింది. కాబోయే భర్తను ఆ పరిస్థితుల్లో చూసి అల్లాడిపోయింది. ఏదైతేనే ఈరోజు నా కొడుకు పునర్జన్మని పొందాడు. శ్రీకర్ గారు క్షేమంగా ఉండాలంటే నేనే దిష్టి తీయడం మంచిది. అది నిజమే. నిహారిక, నువ్వు వదిలేయమ్మా. అవని దిష్టి తీస్తుంది.
నువ్వెందుకింత పంతం చూపిస్తున్నావో నాకు అర్థమైంది. భర్తకు నీ చేతులతో దిష్టి తీస్తే గాని నీకు తృప్తి ఉండదనే కదా. నిహారిక, వదిలే అమ్మా. అది కాదు మామయ్య. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. వదిలమ్మా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధుల వాళ్ళ దిష్టి. నేనే పెద్ద మాయదాన్ని, ముదుర్ని అని అనుకుంటే అవని నాకంటే డేంజర్లా ఉంది. శ్రీకర్ చేత తాళి కట్టించుకొని నిజం దాచి నాటకం ఆడుతుందా? నిన్న హాస్పిటల్లో ఆ విషయం చెప్పడం కరెక్ట్ కాదు అని అనిపించి వదిలేశాను. ఇంకా ఆలస్యం చేయకూడదు, ఆలోచించకూడదు. నేను చూసిన నిజాన్ని బ్లాస్ట్ చెయ్యాల్సిందే. జాతకం కలవని దాన్ని ఎలా చేసుకున్నావు శ్రీకర్ అంటూ అవనిని నా అత్త బయటికి గెంటేస్తుంది. అవని అలా కన్నీరు పెట్టుకుంటూ వెళ్ళిపోవడం నేనిప్పుడే చూడాలి. చూస్తాను. కుటుంబ సభ్యులందరూ ఒకసారి బయటికి రావాలని నా మనవి. ఏంటి మ్యాటరు? అందరూ వచ్చాకే రివీల్ అవుతుంది. ఏంటమ్మా? మిగిలిన వారు కూడా రానివ్వండి, ముఖ్యంగా అవని శ్రీకర్లు. బద్దలయ్యే ముందు అగ్నిపర్వతం ఎలా ఉంటుందో అలా కనపడుతున్నావు నా కంటికి. ఏం జరిగింది? మెయిన్ క్యారెక్టర్స్ రావాలంట. నువ్వా కఫే? అందరం వచ్చేసాంగా. ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు నేను నిజం చెప్పబోతున్నాను. అది వినడానికి సులభంగా ఉంటుంది, తట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది. అయితే అత్తయ్య గారిని కాస్త దృష్టిలో ఉంచుకో. ఎందుకంటే గుండె కాస్త వీక్. ఒకరి గురించి ఆలోచించి ఇప్పుడు దాచినా ఏదో ఒక రోజు బయట పడకుండా ఉండదు. పర్లేదు, చెప్పమ్మా. ఎన్నో సమస్యలకు తీర్పు చెప్పిందాన్ని ఈ సమస్యకు తీర్పు చెప్పడానికి నాకు నీ మద్దతు కావాలి. అవని అగ్నిలా పవిత్రమైనది, కళ్లల్లో కల్మషం లేనిది. శ్రీ మోసం చేసిన అవని న్యాయంగానే ప్రవర్తించింది. నిహారికతో నిశ్చితార్థమయ్యింది, అవనితో పెళ్ళే అయ్యింది. అన్ని బంధాలు గొప్పవే, అన్నిటికంటే తాళి బంధం గొప్పది. సాటి ఆడదానిగా అవనికి అన్యాయం చెయ్యలేను.
అవని స్థానంలో నా కూతురుంటే ఎలాంటి తీర్పు చెప్తానో ఇప్పుడు కూడా అదే తీర్పు చెప్తున్నాను. అవనిని శ్రీకర్కి భార్యగా, నా కోడలిగా అంగీకరిస్తున్నాను. నా ఇంట్లో ఏదైనా తప్పు జరిగినప్పుడు నీ ముందున్న అఖండ జ్యోతిని ఆర్పి నాకు సంకేతం పంపించేదానివి. ఇప్పుడు నేను చెప్పిన తీర్పు తప్పైతే దీపాన్ని ఆర్పేసే. నా నిర్ణయం మంచిదైతే దీపాన్ని ఆర్పకు. దీపం ఆరలేదు. ఆ అమ్మవారు కూడా అంగీకరించింది. మీరు ఆ ఇంటికి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళకూడదు? మా కూతురు కింద అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమంటావా? వదలకూడదమ్మా. అలాంటి వాళ్ళని రోడ్డుకి ఈడ్చేయాలి. నువ్వు కోరుకున్నవాడు నీకు దక్కాలని మేం కూడా చాలా భరించాం. ఇంక భరించలేం. ఆ రోజు ఆ అవనిని చెంపదెబ్బ కొట్టబోతే నా చెయ్యి నాపే ధైర్యం ఎందుకు చేసిందో ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు వదలను. ఖచ్చితంగా దాని చెంప పగలగొట్టే వస్తాను. ఎవరేం చేస్తారో చూస్తాం. మా మాట విని మేము చూడబోయే సంబంధం చేసుకో తల్లి. లైఫ్ హ్యాపీగా ఉంటుంది. వద్దు. ఆశ వదులుకోమ్మా. నాకు వాడే కావాలి. కుదరదు. దక్కకపోతే చచ్చిపోతాను. అర్థం చేసుకోమ్మా. బేబీ, అమ్మా నిహా. బేబీ, నిహా. నా మాట వినకపోతే గొంతు కొసుకొని చచ్చిపోతాను. నేనిట్టి పరిస్థితుల్లోనూ శ్రీకర్ని అవనికి దక్కనివ్వను. మనం పెట్టుకున్న గడువులోగా అవనిని బయటికి గెంటేస్తాను. వాళ్ళ పెళ్లి గురించి తెలియనివ్వను. అలా జరగకపోతే ఆ అవనిని చంపేస్తాను. నాకు దక్కనివాడు మరొకరికి దక్కకూడదు. అంతే. జస్ట్ విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. మీరు పిచ్చి పిచ్చి స్టెప్స్ తీసుకోకండి. నిహా. బేబీ, ఏంటండి దీని ప్రవర్తన? మనం కాబట్టి భరిస్తున్నాం. నిజంగా తను అనుకున్నట్టు జరిగితే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఎవరు ఎన్నన్నా నువ్వేమీ పట్టించుకోవద్దు. అవని మనసులో అలాంటి ఫీలింగ్ ఏదో మూలన ఉందని నాకు అనిపిస్తుంది. అవని అలా అనుకోదమ్మా. ఎందుకంటే అవని ఈ ఇంటి పరువుని కాపాడే అమ్మాయి. మీరిద్దరూ నాకు రెండు కళ్ళలాంటి వాళ్ళు. రెండు కళ్ళు నా ఇంటి క్షేమాన్నే కోరుకుంటాయి.
ఇద్దరు రెండు కళ్ళైతే మరి పెద్ద కోడలు ఏమవుతుంది? పెద్ద కోడలు ఓ మూలన పడుంటుంది, అంతే కదా? పేరుకి పెద్ద కూడలే కాని దానికి మన ఇంట్లో గౌరవమే లేదు పాపం. రేయ్ మీరు ఆగండ్రా. నా ఇంటికి కాబోయే కోడలు గురించి నువ్వు తప్పుగా మాట్లాడావు. ఇంకొక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండొద్దు. బయటికి పో. అమ్మగారు, పొమ్మని చెప్పానా? ఒక్క అవకాశం ఇవ్వండి అత్తయ్య గారు. ఇంకోసారి రిపీట్ అయితే పంపించేద్దాం. నిహారిక ఎంత మంచిదో చూసావా? క్షమాపణ అడుగు. క్షమించండి అమ్మాయి గారు. ఇట్స్ ఓకే లత. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడావంటే మా అత్తయ్య గారి చేత మెడ పట్టుకొని బయటికి గెంటిస్తాను. జాగ్రత్త. సరే అమ్మాయి గారు. నువ్వేం బాధపడకమ్మా, సరేనా? సరే అత్తయ్య గారు. శ్రీకర్ని తీసుకుని వెళ్ళమ్మా. చేయి పట్టుకుని తీసుకొచ్చింది ఒకరు, చేయి పట్టుకుని తీసుకెళ్తోంది ఒకరు. సరే, నేను కాఫీ తీసుకొస్తాను, నువ్వు కూర్చో. అయ్యో అక్క, ఇప్పుడేం అవసరం లేదు. రా, నువ్వు కూడా కూర్చో. శ్రీకర్ బానే ఉన్నాడా? పెద్ద గండం నుంచి బయటపడ్డారు కదా, దేవుడి దయ వల్ల బానే ఉన్నారు. శ్రీకర్ మీద హత్యా ప్రయత్నం చేసిందెవరో తెలిసిందా? మావయ్య తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. ఏమండి? ఏంటి వేదా? సుజాత వాళ్ళ ఇంటి వైపే వచ్చాం కదా, సుజాత కూతురి ఆరోగ్యం ఎలా ఉందో ఒకసారి చూసి వెళ్దామా అండి? సరే. నిహారికని ఇంకెంతకాలం భరిస్తావ్? అదే అర్థం కావడం లేదు. అడుగడుగునా తన పనులకు అడ్డుపడుతున్నానని నా మీద మరింత పగన పెంచుకుంటుంది. నన్ను బయటకి గెంటేయడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. పాప ఆరోగ్యం విషయంలో మనం సహాయం చేద్దామని అడిగితే మన మీద కోప్పడింది. పాపం చూడ్డానికి వచ్చామంటే ఎన్నెన్ని మాటలంటుందో ఏంటో. సుజాత అనడం, మనం పడటం సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది కదా. ఏదైతే అదవుతుంది. వెళ్దాం పదండి. సుజాత మీ మేనకోడలన్న విషయం నాకు తెలిసిపోయింది నాన్న అని శ్రీకర్ గారు చెప్పుకోగలిగారు, కానీ అవని నా భార్య అని చెప్పుకోలేకపోతున్నారు. నేను శ్రీకర్ గారి భార్యనన్న సంగతి తెలిసేంత వరకు నాకు నరకం తప్పిల్లలేదు. నా ఎల్లరికం చూడు, నేను ఎల్లరికం చూడు, నన్నెవరైనా పమ్మంటే, నన్నెవరైనా పమ్మంటే, నన్నెవరైనా పమ్మంటే సిగ్గు లేకుండా ఉంటా చూడు. పంబలకడి బొంబాయి మిఠాయ్యా, పంబలకడి బొంబాయి మిఠాయ్యా, పంబలకడి బొంబాయి మిఠాయ్యా, పంబలకడి బొంబాయి మిఠాయ్యా.
అద్భుతం, ఆశ్చర్యం. అదేంటి అప్పుడే సైతాన్ పారిపోయిందా? ఎందుకు ఈ నాటకాలు? నాటకాలా? అంటే లావణ్యక్కలోకి ఏ గాలి రాలేదా? గుర్తింపనే గాలి సోకిందమ్మా. ఎందుకమ్మా ఇవన్నీ? ఏం చేయమంటారు? నాకు ఈ ఇంట్లో గుర్తింపు లేదు. పెద్ద కోడలుగా బయట వాళ్లలోనూ గుర్తింపు లేదు. ఎంతసేపు అవని గురించి నిహారిక గురించే మాట్లాడుతున్నారు కాని నా గురించి ఎక్కడైనా 4 మంచి మాటలు చెప్తున్నారా? నేను చేసే పనులకు 4 మార్కులు వేస్తున్నారా? అందుకే మనింటి సాంప్రదాయానికి మూలమైన ముక్కు పుడకని ధరించాను. పూజ గది నుంచి ధైర్యంగా ముక్కు పుడకను తీసుకొచ్చి అత్తయ్య గారు అనుమతి లేకుండా పెట్టుకున్నావా? పైగా ముక్కు పుడకను ధరించే అర్హత ఈ ఇంట్లో అత్తయ్య తర్వాత నాకు తప్ప మరొకరికి లేదు. అక్క ఎంత డేర్ స్టెప్ వేసిందో చూడండి అత్తయ్య గారు. నువ్వు ఇంతకు తెగిస్తావని నేను అస్సలు అనుకోలేదత్తా. ముందా ముక్కు పడకం తీసి పూజ గదిలో పెట్టు. తీయను, పెట్టను. నా దగ్గరే ఉంచుకుంటాను. రోజు నేనే ధరిస్తాను. ఎవరేం చేస్తారో చూస్తాను. జై హో లావణ్య, జై హో. నీ గుండె ధైర్యానికి నేను ముగ్ధుణ్ణైపోయాను. మీ అనుమతి లేనిదే పూజ గదిలో అడుగు పెట్టకూడదు. అలాంటిది ఆచారానికి విరుద్ధంగా లావణ్య ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే మీకు కోపం రావడం లేదా ఆంటీ? ఎందుకు ఏం అండం లేదు? అది నా వంశపు ముక్కు పుడక కాదు. అందుకే నాకు కోపం రావడం లేదు. నేనేమీ అనడం లేదు. అమ్మవారి ముక్కు పుడకను తాకే ధైర్యం లావణ్య చెయ్యలేదు. ఎందుకంటే దాన్ని ముట్టుకుంటే మాడి మసైపోతుంది. మా ఇంటి ముక్కు పుడకకి ఒక చరిత్ర ఉంది. నీ దగ్గర ఉన్నది అమ్మవారి ముక్కు పుడకని బయట ఎవరికైనా చెప్పుకుంటూ తిరిగావు. అది మంచి పద్ధతి కాదు, మర్యాదగా కూడా ఉండదు. అమ్మ పెట్టదు, అడుగు తిన్నవదు అన్నట్టు మీరెవ్వరూ కొనుక్కున్నది పెట్టుకోనివ్వరు. ఏంటి నాన్న ఈ దారుణం? అన్నీ తెలిసి కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు వసంత. మీ అందరికీ చిన్నపిల్లల ఆటలో ఉందా ఇది? ముక్కు పుడకను పెట్టుకుని బయట చాలా మంది తిరుగుతుంటారు. అంత మాత్రం చేత అందరికీ మన ఇంటి ముక్కు పుడక విలువ గౌరవం వస్తాయా? పిచ్చితనం కాకపోతేను. ఏ రకంగానూ నాకు గుర్తింపు రానప్పుడు ఇది నాకెందుకు? లావణ్యం మీరందరూ కలిసి చాలా బాధ పెడుతున్నారు. రాధా, పెళ్ళానికి నువ్వు బుద్ధి చెప్పుకో. బుద్ధి లేకుండా మాట్లాడుకో. వసంత, నువ్వు పెట్టుకుంటావా? నాకెందుకులే, నువ్వు పెట్టుకో. నాకు బాగుంటుందంటావా? అయినా మగాళ్ళు పెట్టుకోకూడదు కదా మామయ్య. ఈ విషయంలో పరాజకాలొద్దు పెద్దరాజు. సారీ మామయ్య. చూసావా అమ్మా, ఆచారం అంటే అందరికీ ఎంత చులకనైపోయిందో. మన సంప్రదాయాలను నువ్వే కాపాడాలమ్మా. బామర్దే, ఇది గోల్డా రోల్డ్ గోల్డా?
అవని, ఐ లవ్ యూ అవని. మాస్టారు, మాస్టారు, మిమ్మల్నే. ఏంటి పగటి కలలా? చా, ఏం కలగన్నారు? ముక్కు పుడకం తెచ్చి నీ ముక్కుకు పెట్టి ఆనందపడుతున్నట్టు కలగన్నానవని. అంతటి అదృష్టానికి నోచుకోవాలని ఆశ అయితే ఉంది, కానీ అదంత తొందరగా జరుగుతుందా? జరుగుతుంది, ఎందుకంటే నువ్వు నా భార్యవి. జన్మ జన్మలకు నువ్వే నా భార్యవి. అబ్బా, వదలండి. ఇట్స్ ఓకే అవని. ఏమండి, అరే, ఎవరైనా ఎవరు చూస్తారు. చూడరు. అవని, వదలండి. అవని, మీరిచ్చిన డబ్బులతో శివరాత్రి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయమ్మా. సంతోషం. స్వయంగా పిలుపు చేద్దామని వచ్చానమ్మా. కుటుంబ సమేతంగా రండమ్మా. తప్పకుండా వస్తాం. ఇంతవరకు ఏ కార్యక్రమాన్ని విడిచిపెట్టింది లేదు. హాజరవుతాము, దిగ్విజయం చేస్తాం. ఇక నేను బయలుదేరతానమ్మా. మంచిది. పూజారి గారు, స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నాయండి? కొంతమంది భక్తులు నాటక ప్రదర్శనలు ఇవ్వబోతున్నారు బాబు. నాటకాలా? అవునమ్మా. వేదవతమ్మ గారి చేతుల మీదుగా శివపూజలు అయిపోయిన తర్వాత నాటక ప్రదర్శనలుంటాయి. పరమశివుని మహిమలకు సంబంధించిన ఘట్టాల్ని ప్రదర్శిస్తారమ్మా. జాగారంతో పాటు నాటకాలతో భక్తుల్ని అలరించడం కూడా పుణ్యమే. అయితే మేం కూడా నాటకం వేస్తాం పూజారి గారు. సరేనమ్మా, కాదనేదేముంది? ఇంట్లో జరుగుతున్న చాలవా అమ్మా? గుడికి వెళ్ళి మరీ వెయ్యాలా? ఏదో ఫ్లోలో అనేసిందిలే వదినా. అయ్యో కాదు, నిజంగానే అన్నానక్క. ఏం నాటకం వేస్తావు? అందర్నీ కమిట్ చేయకు, మాకు అలాంటివి ఇంట్రెస్ట్ ఉండవు. అబ్బే, మీరందరూ అవసరం లేదు, నేను శ్రీకర్ గారు చాలు. మీరు జస్ట్ ప్రేక్షకుల్లో చూస్తే చాలు. నీ ఉత్సాహం ఏంటో మాకేం అర్థం కావటం లేదు. వెరీ సింపుల్ రాధా గారు. జనాలందరి ముందు శ్రీకర్ గారు శివునిగా, నేను పార్వతిగా కనపడాలి. మరి గంగెవరు? అవనియా? చెప్పు. కాబోయే భార్య భర్తలం, మా ఇద్దరి మధ్య అవని ఎందుకు? గంగ పాత్ర కూడా ముఖ్యమైందే కదా. అది పురాణాల్లో అయ్యుండొచ్చు, మా మధ్య అవసరం లేదు. నాదొక కండిషన్. ఏంటది? అందులో అవని కూడా ఉండాలి. అవని ఎందుకు? ఉంటే బాగుంటుంది. లేకపోయినా కూడా బాగుంటుంది, ఎందుకంటే శివుడికి ఒక్కరే భార్య. 2 పాత్రలతో కంటే 3వ పాత్ర కూడా ఉంటే బాగుంటుంది. శ్రీకర్ బాగా ఫిక్స్ అయినట్టున్నాడు. నాటకంలో అవని లేకపోతే వేషం వేసుకోకుండా ఎటైనా పారిపోతాడు, మీ ఇష్టం. అలాంటివాడే. నువ్వు కోరుకున్నట్టు జరగాలంటే ఆ ప్లేలో అవనికి ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేయాలి. అవని కూడా ఉంటే బాగుంటుందమ్మా. బాగా ఆలోచించు. మేమిద్దరం ఈ ఇంటికి 2 కళ్ళ లాంటి వాళ్ళమని మీరెప్పుడు అంటుంటారు కదా. మీ మాటని కాదనలేనత్తయ్య గారు. అలాగే చేద్దాం. ఏమంటావా అవని? నాకు నీలా ఆంటీ గారు లాంటి జాతక బలం లేకపోవచ్చు, కానీ నాకుండాల్సిన బలం నాకుంది. నేను రెడీ. అయితే నాటకం ఫిక్స్ పూజారి గారు. అయితే రేపు శివరాత్రికి రచ్చ రచ్చే అన్నమాట.
ఇక నేను బయలుదేరతానమ్మా. వస్తానమ్మా. సరే పూజారి గారు, వస్తాను. మంచిదండి. రేపు గుళ్ళో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా కార్యక్రమాలు ముగించుకుని వద్దాం, సరేనా? చివరికి మన ఇల్లు డ్రామా కంపెనీ అయిపోయిందన్నమాట. పదవదినా నిహారిక సామాన్యంగా ఒప్పుకోదు. ఒప్పుకుందంటే ఏదో జరగబోతుందని అర్థం. మేమెందుకు వద్దంటాం? రేపు శివరాత్రిలో ఎటు నిప్పులు గుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నడుద్దు గాని, సరేనా? సరే మామయ్య గారు. ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం. పదండి పదండి, రేపు తొందరగా లేవాలి కదా. నువ్వు నా గురించి నిప్పులపై గ్రేట్ నిహారిక, నువ్వు చాలా గ్రేట్. డైనింగ్ టేబుల్ దగ్గర పెళ్లి విషయంలో నిన్ను ఇరికించేసింది కాబట్టి రేపు శివరాత్రిలో నువ్వు ఇరికించేశావు. ఇంకా నిహారిక గిలగిల్లాడిపోతుంది. తెలివితేటలు నీ ఒక్కరే సొంతమని అనుకోకు. ఇరికించేసింది, బాగా ఇరికించేసింది. అవని ప్లాన్ ని ఎలా రివర్స్ చేయాలి, టిట్ ఫర్ టాట్ లా ఎలా సమాధానం చెప్పాలి, నాకేం అర్థం కావట్లేదు. నిహారిక, అవని నిన్ను దారుణంగా ఇరికించేసిందని వలలో చిక్కుకున్న చేపలా గిలగిలా కొట్టుకుంటున్నావు కదూ? అవును, సొల్యూషన్ ఏంటో అర్థం కాక టూ మచ్ గా స్ట్రగుల్ అవుతున్నావు కదూ? అంతేగా మరి, ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కాక పిచ్చకిపోతుంది. ఈ ఒక్కసారికి నిప్పుల మీద నుంచి నడిచాయి. చాలా చెత్త సలహా ఇచ్చావు. చెప్పులు లేకుండా బెడ్రూమ్ లో కూడా నడిచేదాన్ని కాదు. నిప్పుల మీద నడవమని చాలా సులభంగా చెప్పేశావు. ఒకప్పుడు 9 బిందెల చన్నీళ్లతో స్నానం చేయమని అవనెరికిస్తే పని మనిషితో వేణీళ్లు అరేంజ్ చేసుకొని చాలా ఇంటెలిజెంట్ గా ఆ టాస్క్ నుంచి తప్పించుకున్నావు. ఇప్పుడు బ్రెయిన్ కి అలాంటి ఆలోచన ఏం తట్టడం లేదా? గుడిలో అంతమంది ముందు అది సులభం కాదు, దొరికిపోతాను. నా క్యారెక్టర్ బయటపడిపోతుంది. ఇన్ని రోజులు పడ్డ కష్టం వృధా అయిపోయి శ్రీకర్ నాకు దక్కకుండా పోతాడు. నీ బాధ నాకు అర్థమైంది. నేను ఒక ఐడియా ఇస్తాను, దాన్ని ఫాలో అయిపో. ఏంటది? అవనికి బుద్ధి చెప్పడానికి నీ క్రిమినల్ బ్రెయిన్ కి బాగా పని చెప్పు. నీ కాలేజ్లో నువ్వు ఎంజాయ్ చేసే పబ్బుల్లో నీకు అడ్డు తగిలిన వాళ్ళ అడ్డు తొలగించుకున్న సందర్భాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు డబ్బు పడేస్తే నీ కోసం ఏమైనా చేయగల మనుషులని నువ్వు గుర్తు చేసుకో. గివ్అప్ ఇవ్వడం నీకు ఇష్టం ఉండదు కదా. గెలవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాం. అది ఆడుకునే బొమ్మైనా వాడుకునే వస్తువైనా. అలాంటిది ఇష్టపడిన శ్రీకర్ కోసం, ప్రేమించిన శ్రీకర్ కోసం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్న శ్రీకర్ కోసం వెనకడుగు వేస్తావా? వెయ్యవు. రేపు గుడిలో స్టేజ్ మీద జరగబోయే డ్రామా నీకు ఏ రకంగా ఉపయోగపడుతుందో బాగా ఆలోచించు.
నాగుల చవితి నాడు తప్ప నాగరాజు ఎప్పుడు దర్శనమిచ్చేవాడు కాదు. మరి ఈ రోజు దర్శనమిచ్చాడేంటి? అంటే ఏదో జరగబోతుందని అర్థం. నమస్కారం అమ్మా. నమస్కారం పూజారి గారు. రండమ్మా. అమ్మా, ఈ అమ్మాయి ఎవరమ్మా? మీతో పాటు ఎప్పుడూ చూడలేదు. కాబోయే చిన్న కోడలు. అవునా? అవునండి, నాకు శ్రీకర్ గారికి నిశ్చితార్థం కూడా అయిపోయింది. పెళ్లి కూడా తొందరలోనే జరిగిపోతుంది. చిన్న కోడలు మాకు అదృష్టం కొద్దీ దొరికింది. అంటే పెద్ద కోడలు దురదృష్టం కొద్దీ దొరికిందనా దానర్థం? ఎందుకలా అంటావ్? నేనలా అన్నానా? రాజుగారి రెండో భార్య మంచిది అనంటే మొదటి భార్య మంచిది కాదనేగా మా దాని అర్థం. భలే చెప్పావులే అక్క. రేయ్, ఏంట్రా ఇది? సమయం సందర్భం ఉండవా? నా గురించి కూడా పరిచయం చేయాలి కదా మావయ్య. నీ గురించి అందరికీ తెలుసు కదమ్మా. తెలియని వారు ఉంటారు కదా మావయ్య. లావణ్య కూడా గుర్తింపు కావాలి కదా నాన్న. మరీ కరివేపాకులా తీసి పడేస్తే ఎలా చెప్పండి? గుడిలో గొడవలొద్దు, సరేనా? శివ సన్నిధికి వచ్చాం. ఇక్కడి నుంచి డైరెక్ట్ గా శివుడి నివాసమైన శ్మశానానికి పోతాం. లోపలికి వెళ్దాం పదండమ్మా. రండమ్మా. మా పెళ్ళైన మరో క్షణం నేనంటే ఏంటో ఆ వేదవతికి తెలియజేస్తాను. చుక్కలు చూపిస్తాను. నీ తొక్కలో పద్ధతులు ఆచరించడం నా వల్ల కాదు. ఏం చేసుకుంటావో చేసుకోపో అని మొహం మీదే చెప్పేస్తాను. జాతకం కుదిరిన కోడల్ని కదా, నన్నేమి చెయ్యలేదు. భరించక తప్పదు. నా అసలు రూపం తెలిసాక పిచ్చి వేదవతి దుండాగి చస్తుంది. నిహారిక, మీరెప్పుడొచ్చారు? ఎప్పుడొచ్చారు, ఎక్కడి నుంచి విన్నారు అని అడగాల్సిన అవసరం లేదు. మొత్తం వినేశాం. అంటే అత్తయ్య, అది నేనేదో అవనితో సరదాగా అన్నాను అంతే. నిజం అనుకోకండి. దుర్మార్గురాలా, ఇంత మోసం చేస్తావా? అత్తయ్య, అది నోర్మోయ్. ఇంకొక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను. జాతకం కలిగిన చిన్న కోడలు దొరికిందని ఎంతో సంబరపడిపోయాను. 10 ఊళ్ళని కాపాడే అమ్మాయి దొరికిందని ఎన్నో ఆశలు పెంచుకున్నాను. ఇంతటి నమ్మక ద్రోహం చేస్తావని అనుకోలేదు. నిజం ఎంతకాలం దాగుతుందనుకున్నావు? ఇంకా ఎన్ని రోజులు మమ్మల్ని పిచ్చోళ్ళని చేద్దాం అనుకున్నావు? నిహారిక గురించి నాకు అవనికి ఎప్పుడో తెలుసమ్మా. ఓ మై గాడ్, అంటే జరిగిందంతా నా ఊహ. షిట్. ఏం జరిగిందమ్మా? గౌతమి నా గురించి నేనే ఓపెన్ అయిపోయి అన్ని విషయాలు చెప్పేసినట్టు అవి విని
అత్తయ్య నన్ను గెంటేసినట్టు ఊహించుకున్నాను. నా నిజ స్వరూపం వేదవతి గారికి తెలిసిపోయిందంటే నా ఊహే నిజమవుతుంది డాడీ. చాలా చాలా భయం వేసింది. రోజు రోజుకి నువ్వు ఇలా పిచ్చిదానిలా తయారవుతుంటే మాకు చాలా బాధగా ఉందమ్మా.